జై శ్రీరామ్. జాంబవంతుడు చెప్పిన మాటలను అంగదుడు, హనుమంతుడు మొదలగు వారందరూ శిరసావహించారు. అంతటా ఆ వానర వీరులందరూ మహేంద్ర పర్వతము నుంచి హనుమంతుడి వెంట బయలుదేరినారు. వారు మందర పర్వతాల వలెను మదపుటేనుగుల వలెను ఉన్నారు. అందరూ మహాకాయులు, బలవంతులు. ఆకాశాన్ని ఆచ్ఛాదించి ఆ ధైర్యవంతుని, ఆ మహాబలవంతుని, ఆ వేగవంతుని, సమస్త భూతకోటి పూజించే ఆ వాయుపుత్రుని హనుమంతుని తదేకముగా చూస్తూ తమ చూపులతో దూసుకుపోతున్నట్లు ముందుకు సాగిపోయినారు. వాళ్ళందరూ రామకార్యము సాధించి పరమ యశస్సు సంపాదించుకోవలెనని అనుకున్నారు. తాము వచ్చిన పని నెరవేరినందువల్ల ఆయా దిక్కులలో వెదకబోయిన తక్కిన వానర వీరుల కన్నా తామే అధికులమని సంతోషపడ్డారు. అందరూ యుద్ధకాంక్షులైనారు. సుగ్రీవుడికి చేసిన ఉపకారానికి రాముడికి ప్రత్యుపకారము చేయ నిశ్చయించుకున్నారు. సీతాదేవిని చూసిన సంతోషవార్త చెప్పడానికి వారందరూ అభిముఖులైనారు. అట్లా వానరులందరూ ఆకాశంలో ఎగిరిపోతూ దేవేంద్రుడి నందనోద్యానము వలె భూమి మీద నానావిధ వృక్షాలతోనూ లతలతోనూ ఉన్న వనాన్ని చూచినారు. అది సుగ్రీవుడి మధువనము. ప్రాణికోటిలో ఎవ్వరూ దాని వంక తేరిపార చూడడానికైనా అలవి కాకుండా సర్వభూత మనోహరమైన ఆ మధువనాన్ని సుగ్రీవుడి మేనమామ దధిముఖుడనే మహాపరాక్రమవంతుడు కాపాడుతున్నాడు. ఆ మధువనాన్ని చూడగానే ఆ వానరులందరికీ ఆ వనములో మధువు తాగవలననే బుద్ధి పుట్టింది. అందుకు అనుమతించవలసిందిగా అంగదుని యాచించారు. అంగదుడు జాంబవంతుడు మొదలగు వృద్ధులతో చెప్పి ఒప్పించి వానరులందరూ ఆ మధువు త్రాగడానికి అనుమతించినాడు. జై శ్రీరామ్.